వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. తప్పకుండా మీరు మొత్తం వీడియో చూడండి, కొద్ది కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, చాలా మిస్ అవుతారు అనమాట, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను ఇంపార్టెంట్ వీడియోస్కి సంబంధించి మాత్రమే స్కిప్ చేయొద్దు అంటాను. మ్యాక్సిమం మిగతా వీడియోలో ఇలాంటివి మెన్షన్ చేయండి, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ వీడియో. పూర్తిగా చూస్తే కొన్ని ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పబోయే పాయింట్లను కూడా గుర్తుంచుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, నేను కొన్ని ప్రాక్టికల్గా చెప్తాను. ఓకే, మనం చేయబోయే వీడియో ఏంటంటే 2024 గ్రూప్ డీలో ఎందుకు కట్ ఆఫ్ ఎక్కువ పెరుగుతుందని, దానికి ఏ కారణాలు ఉంటాయని ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే 2018-19 మనకు చాలామంది చెప్తుంటారు కదా, సీసీఎస్ 2018-19లో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది, ఈసారి కూడా మనకు 30 మార్కులకి జాబ్ వస్తుందని. ఓకే, అప్పుడు దీనికి ఏ మార్పులు జరిగాయి, ఇప్పుడు ఎందుకు కట్ ఆఫ్ పెరుగుతుంది, దానికి సంబంధం ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఓకే, కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఓకే, మనం ఇప్పుడు విషయంలోకి వెళ్తే, ఓకే 2018-19 పరిస్థితుల గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. తర్వాత ఇప్పుడు 2024లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎంత మార్పులు జరిగాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం అనమాట. మనకి ఫస్ట్ 2018-19 విషయంలోకి వెళ్తే, 2018-19 నోటిఫికేషన్లో అప్పుడు ఆ టైంకి అనమాట అవేర్నెస్ ఏ విధంగా ఉంది అంటే చాలా తక్కువ ఉందన్నమాట. ఓకే, అవేర్నెస్ వచ్చేసి అంటే దేనికి సంబంధించి అవేర్నెస్ అనేసి అంటే, సపోజ్కి మనకి రైల్వే గ్రూప్ డి వచ్చిందంటే 20% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, దానికి మనము అప్రెంటిస్‌షిప్ చేస్తే అప్లై చేసుకోవాలి. ఓకే, దానివల్ల మనకి గ్రూప్ డిలో మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ విషయాలన్నిటి పట్ల ఏంటంటే మనకు చాలా అవేర్నెస్ తక్కువ అనమాట. ఓకే, గ్రూప్ డి పోస్టులకి ఎలిజిబిలిటీ అనే సంబంధించిన విషయాలు ఏవి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే, కొద్దిమందికి తెలుసు, కానీ మ్యాక్సిమం 95% జనాలకు తెలియవు అనమాట. అవి తెలిసినా కూడా కొద్ది మొత్తంలో తెలుసు. తర్వాత మనము ఎప్పుడు తెలిసి అనేది తర్వాత చెప్తాం అనమాట వచ్చే వీడియోలో. ఓకే, తర్వాత ఏంటంటే చాలామంది అవేర్నెస్ లేకపోవడం ఏంటంటే, ఆ రోజుల్లో ఏంటంటే సీసీఐ అన్న పదంకి చాలామందికి అసలు మీనింగ్ కూడా తెలియదు. ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు. ఓకే, సీసీఐ అంటే తెలియదు అసలు. సీసీఐ సంబంధించి మనకి కట్ ఆఫ్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా వాళ్ళు చదవలేదు అనమాట 2018లో. అప్పుడు అందరికీ ఏంటంటే నోటిఫికేషన్ చదివే అలవాటు అనేది ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ పదం కూడా తెలియదు అనమాట. అసలు రైల్వే అప్రెంటిస్‌షిప్ అంటేనే చాలామందికి తెలియదు. ఓకే, ఐటీఐ చేసిన తర్వాత ఏదో ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోవడం అంటే, మిగతా ఎవరికి బాగా అవేర్నెస్ ఉంటే వాళ్ళకి తెలిసేది అనమాట, అంత ఎక్కువ తెలిసేది కాదనమాట. ఓకే, దానివల్ల ఏంటంటే 2018-19 నోటిఫికేషన్లు ఏంటంటే అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి అనమాట. ఓకే, అసలు వారికి అవేర్నెస్ లేకపోతే అసలు అప్లికేషన్స్ అనేవి గ్రూప్ డీలు ఎలా వస్తాయి మీరే ఊహించుకోండి. అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చాయి. అదొకటి కారణం అనమాట. నెక్స్ట్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 2018 అలాగే 19లో దగ్గర 1,65,000 పోస్టులు వచ్చాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం లేదన్నా 2018లో 62,000 ప్లస్ వచ్చాయి. అలాగే 2019లో 1 ఇయర్ గ్యాప్లోనే 103,000 ప్లస్ పోస్టులు అనేవి వచ్చాయి అనమాట. ఇవన్నీ కలిపితే 165,000 పోస్టులు అనేవి అంటే మన సీసీఎస్కి దీనికి అసలు సంబంధమే లేదనమాట. సీసీఎస్ చాలా తక్కువ ఉంటే సీసీఐ అప్లికేషన్స్ కన్నా 10 టైమ్స్, ఓకే 12 టైమ్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. అన్ని పోస్టులు వచ్చి సీసీఐ చూస్తే అసలు ఎవరూ లేరు. ఓకే, అసలు వేకెన్సీ ఉన్న దానికన్నా తక్కువ అప్లై చేశారని కొన్ని వీడియోస్లో చూశాను. అది రైట్ కాదో అయితే నాకు తెలియదు. ఇది మాత్రం నిజం అనమాట. ఓకే, అసలు వేకెన్సీస్ మాత్రము చాలా ఎక్కువ ఉన్నాయి, సీసీఎస్ మాత్రము ఎవరు సరిగా అప్లై చేయలేదన్నమాట. అయితే ఒకవేళ సపోజ్కి వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా కొద్దిమంది, వాళ్ళు కూడా అసలు ప్రిపరేషన్ నాలెడ్జ్ అనేది లేదు. అసలు ఎలా చదవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, ఓకే అసలు ప్రిపరేషన్ గైడెన్స్ అనేది ఉంటుంది కదా, మనం ఏవి చదవాలి ఎలా చదవాలి అనేది, అది పూర్తి నిల్ అనమాట. 2018లో అయితే చాలా నిల్లు. 2019 కొద్దిగా పర్వాలేదు, ఎగ్జామ్ 2022లో జరిగింది కాబట్టి ఈ లోపు కొద్దిగా అవేర్నెస్ అనేది పెరిగింది. కానీ అప్పుడు కూడా 2019లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళే అప్లై చేశారు, మిగతా వాళ్ళు అప్లై చేయలేదు. వాళ్ళే 2022లో ఎగ్జామ్ రాశారనమాట. అది పక్కన పెడితే మనకి తర్వాత ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడులాగా అనమాట డైరెక్ట్గా అనేది సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట. అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఐటీ లాగానే ఎన్సీవీటీ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, థియరీ ఎగ్జామ్ అనమాట. ప్రాక్టికల్ చేసిన తర్వాత మనం అప్రెంటిస్‌షిప్ అయిన తర్వాత ఇయర్కి 2 టైమ్స్ అనుకుంటాను, ఏప్రిల్లో అలాగే మనకి అక్టోబర్లో డిసెంబర్లో ఎప్పుడో కండక్ట్ చేస్తుంది. అలా 2 టైమ్స్ ఎవరు కంప్లీట్ చేసిన దానికి దగ్గర ఉంటే దానికి వీళ్ళు ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతారు అనమాట ఆ ఎగ్జామ్కి. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవుతారు, లేకపోతే మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకే, మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు, దీనికి 6 నెలల సంవత్సరం ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ ఉండేది అప్పుడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే సీసీఎస్ అప్రెంటిస్‌షిప్ బయటకు వచ్చిన వాళ్ళు, పాస్ అవ్వకపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చేవారు. ఓకే,
మనకి పాస్ అయితేనే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఎన్ఎస్సి అప్లై చేయడానికి ఇదనమాట. లేకపోతే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. దానివల్ల కూడా మనకి ఆ రోజుల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల, సరిగ్గా చదవకపోవడం వల్ల, అవన్నిటి వల్ల ఏంటంటే మనకి థియరీ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఎన్ఎస్సి సర్టిఫికేట్ అనేది చాలామందికి లేట్గా వచ్చేది, కొంతమందికి వచ్చేది కాదు, పాస్ అయిన తర్వాత వచ్చేది. దానివల్ల కూడా సిసిఎస్ అనేవారు తక్కువ ఉండేవారు అనమాట. ఓకే, ఆ పాస్ అయిన వాళ్ళు కూడా ఇంకో పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే పాస్ అయిన వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఎన్ఎస్సి పర్సంటేజ్ వస్తుంది కదా మనకి. అంటే అప్పుడుకున్న పరిస్థితిలో ఇప్పుడులాగా 1/3 లేదు, కానీ వాళ్ళ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడులాగా మనకి ప్రాక్టికల్ ద్వారా 90లు 100లు ఇలా వేసేలేదనమాట. ఓకే, వాళ్ళకి మ్యాక్సిమము వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్కువ ఉండి వాళ్ళు ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే, థియరీ పార్ట్ బాగా చదివితేనే దాంట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళు అనేది ఎలిజిబిలిటీ అవుతారనమాట, ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి. ఓకే, కాబట్టి ఇదొక విషయం అనమాట. ఇవన్నీ కారణాలు అనమాట. అంటే ఈ కారణాలన్నింటి వల్ల ఏంటంటే కాంపిటీషన్ అనేది అప్పుడు చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా తక్కువ ఉందన్నమాట 2018-19లో. అలాగే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఓకే, 2018-19లో అంత తక్కువ కాంపిటీషన్ అనేది ఈ కారణాలన్నిటి వల్ల ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఒకటి కాదు. చాలామంది అనుకుని ఉంటారు అప్పుడు చాలా తక్కువ ఉంది, ఇప్పుడు కూడా అంతే అండి. మరి ఇప్పుడు అలా అయితే 2024లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు మారాయి అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, 2024 గ్రూప్ డీకి వచ్చేటప్పటికి పరిస్థితులు అన్ని అంటే 5 ఇయర్స్ ఈ టైంలో ఎంత మారాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2024 గ్రూప్ డి టైంకి వచ్చేటప్పటికి పూర్తి పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోయాయి అనమాట. ఓకే, కొన్ని మార్పులు కూడా వచ్చాయి. అవి ఏంటనేది మనం తెలుసుకుంటాం అనమాట. మెయిన్ అనేది అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. ఓకే, ఎంత అవేర్నెస్ అనేది ఎంత పెరిగిందంటే దీనికి కారణం ఏంటంటే 2018 గ్రూప్ డి మనకి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఫైనల్ రిజల్ట్స్. అక్కడ కట్ ఆఫ్ అనేది వస్తుంది కదా, పెడతారు కదా, అప్పుడు నుండి బాగా తెలిసిందనమాట. ఓకే, సీసీ కట్ ఆఫ్ ఇంత తక్కువ మార్కులకి జాబ్ వచ్చింది అనే విషయం ఫస్ట్ టైం అనేది అప్పుడు తెలిసిందనమాట. 2018 రిజల్ట్స్ అనేవి 2019లో వచ్చి అప్పుడు తెలిసిందనమాట. 2019లో అప్పుడే కరెక్ట్గా ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే వచ్చినట్టు తెలియదు కాబట్టి అప్పుడు కూడా కొంతమంది అప్లై చేయలేదు సరిగ్గా. అప్లై చేసిన వాళ్ళకైతే జాబ్ అయితే ఇప్పుడు బాగా ఈజీగా వచ్చింది. ఇంకా రైల్వేలో సీసీ వచ్చేస్తే 20% రిజర్వేషన్ ఉంటుందని చాలా ఎక్కువ మందికి అనేది తెలిసిపోయింది అనమాట. ఓకే, దీంతోనే అనమాట ఎక్కువ మంది ఏంటంటే రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయడానికి ఒక మోటివేషన్ అనేది వీడియోస్ అన్నీ ఒక మోటివేషన్లో పనిచేసాయి అనమాట. పనిచేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది అనేది రైల్వే అప్రెంటిస్‌షిప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. అది ఎంత పెరిగిందంటే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రైల్వే అప్రెంటిస్‌షిప్ కోసమే ఐటీఐలు చేస్తున్నారనమాట. ఒక ఇల్లీగల్గా మనకి ప్రైవేట్ ఐటీఐల ద్వారా మీ అందరికి తెలిసి ఉంటుంది ఏ విధంగా అంటే సర్టిఫికేట్ కోసం. ఓకే, మీరు కూడా మన ఛానల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం ఉంటారు చాలామంది. ఓకే, అది కామన్ అనమాట. కాబట్టి ఏంటంటే గతంతో పోలిస్తే ఈ 4-5 సంవత్సరాల్లో ఓకే సీసీఎస్ అనేది విపరీతంగా పెరిగారు అనమాట. జనాలు చాలా ఎక్కువ మంది అయితే పెరిగారు. ఓకే, 2024లో ఇంకో విషయం ఏంటంటే 2024లో మనకి ఈ 2000 గ్రూప్ డీకి సంబంధించి చదివే సీసీఎస్ కూడా చాలా ఎక్కువ మంది పెరిగారు అనమాట. ఓకే, ప్రిపరేషన్ గైడెన్స్ అనేది చాలా చాలా బెటర్ అయింది. ఇది ప్రాక్టికల్ కూడా నేను చూశాను. ఓకే, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ మిగతా ఛానల్స్ ద్వారా కానీ చాలా ఎక్కువ పెరిగాయి అనమాట. అలాగే నాకు తెలిసిన వాళ్ళలోనే ఎలా చదువుతున్నారు అనేది నేను క్లియర్గా చూశాను అనమాట. ఓకే, దీనికి సంబంధించి మాత్రం ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీ అందరికి తెలిసి ఉంటుంది కదా, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు వీటికి సంబంధించి. అలాగే కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. మనకి బయట నుండి అవేర్నెస్ కూడా వస్తుంది కాబట్టి చదివే వాళ్ళు ఆటోమేటిక్ పెరుగుతారు. చదివే వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది ఈసారి పెరుగుతుంది అనమాట. ఓకే, మీరే అర్థం చేసుకోవచ్చు బయట ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాబట్టి పోస్టులు ఒకవేళ తక్కువ వస్తే మాత్రము ఓకే, ఎక్కువ వస్తే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఒక 60,000 కన్నా తక్కువ వచ్చినా సరే చాలా నష్టం అనమాట మనకి. ఓకే, 60,000 ప్లస్ వస్తేనే కొద్దిగా మరీ అంత బెటర్ కాదు, కొద్దిగా రిలీఫ్లా ఉంటుంది అనమాట. అంతేగాని 60,000 కన్నా తక్కువ వస్తే మాత్రం చాలా చాలా మనము నష్టం జరగాల్సి ఉంటుంది. మరీ దరిద్రంగా 30,000 20,000 వచ్చాయి అనుకోండి, ఇంకా అన్నీ సర్దుకొని ఇక ఎటువంటి ఏదో అప్లై చేసి వస్తే వచ్చింది, లేకపోతే లేదన్నట్టుగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2022 నుండి మనకి చూసుకున్నట్లయితే అప్రెంటిస్‌షిప్ అంటే మనము అప్రెంటిస్‌షిప్ చేస్తాం కదా. అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత ముందు మనం చెప్పినట్లుగా థియరీ ఎగ్జామ్ అనేది ఉందని చెప్పాం కదా ముందు 2018-19 ఆ టైంలో చేసిన వాళ్ళకి, దానికన్నా ముందు చేసిన వాళ్ళకి. ఈసారి ఏంటంటే 2022 నుండి ప్రాక్టికల్ ఎగ్జామ్ ద్వారానే మనకు మార్కులు వేస్తున్నారు అనమాట. పూర్తిగా థియరీ ఎగ్జామ్ అనేది తీసేశారనమాట. డైరెక్ట్గా ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనకి ఎన్ఎస్ పర్సంటేజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, 85, 90, 95, 100 కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా 1/3 కూడా ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి దీని ద్వారా మనకు చాలా నష్టం అనమాట. 1/3 యాడ్ అవుతుంది కాబట్టి మనకి 2019 నుండి యాడ్ అవుతుంది కాబట్టి సీసీఎస్కి ఇది ఒక పెద్ద నష్టం అనమాట. 2018 నోటిఫికేషన్ ప్రకారం మనకు జస్ట్ పాస్ అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు
ఎక్కువ మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది. ఎవరైతే తక్కువ మార్కులు ఉన్నారో వాళ్ళకి చాలా చాలా నష్టం అనమాట. ఓకే, కాబట్టి కట్ ఆఫ్ చాలా చాలా ఈసారి ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మీరు మాత్రము 30 మార్కులకి 40 మార్కులు జాబ్ వచ్చేద్దంటే ఆవిడ గుడ్డిగా నమ్మొద్దు. చాలామంది అలాగే అబద్ధాలు చెప్తున్నారు. అందరికీ 30 మార్కులు 40 మార్కులు 30 మార్కులు అనేవి ఈజీగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో ఇప్పుడున్న రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో 90% ఎస్టాబ్లిష్మెంట్ 85% కన్నా ఎక్కువ వేస్తున్నాయి, కానీ తక్కువ వేయవు. 90% ఎస్టాబ్లిష్మెంట్ 85 వేస్తున్నాయి. ఓకే, మెజారిటీ చూసుకున్నట్లయితే మామూలుగా అయితే అందరికీ వచ్చిన వాళ్ళందరూ 90 కనబడుతున్నాయి ఎక్కువ. మ్యాక్సిమం వచ్చేట ప్రతి ఒక్కటి ఎంత లేదనుకున్నా 85 కన్నా తక్కువ వేయటం లేదు. ఎవరికో 100కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ తక్కువ వేయచ్చు, 80 అలాగ వేయచ్చు. మిగతా వాళ్ళందరికీ 90లు 87లు 89లు కొందరికి 100లు కూడా వేస్తుంది. కాబట్టి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి 30 మార్కులు వచ్చేస్తాయి. మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని ఏంటి లేదనమాట. మిగతా నేను చెప్పాను కదా ఇంతకాల పరిస్థితులన్నీ ఈసారి కట్టప్ పెరగడానికి 2024లో ఇన్ని పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈసారి సీసీఏ జాబ్ కొట్టడం లక్ష్యంగా మాత్రమే మనం ఉండాలి. ఓకే, జాబ్ మాత్రం కొట్టాలనుకోవాలి. కానీ అయితే కొందరు చెప్తున్నాను చూడండి, ఈసారి మాత్రము జాబ్ రాకపోతే మాత్రము చాలా చాలా కష్టము. ఇంకోసారి మనకి జాబ్ వచ్చే అవకాశాలు అనేవి లేవు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు వస్తాయి అవి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 30,000 వచ్చినా సరే ఈ నోటిఫికేషన్ హైయెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్లో అవి కూడా ఉండవు. రైల్వే ఆ విధంగా ప్లాన్ చేస్తున్నది అనమాట. ఎందుకంటే కొద్దిగా పొలిటికల్ ప్రెజర్ కూడా ఉంది కాబట్టి ఉన్న పోస్టుల కన్నా ఈసారి కొద్దిగా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు దీన్ని కూడా చెడగొట్టుకుంటే మేము ఓకే చాలా చాలా నష్టపోతారు అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదులుకోకండి. ఓకే, అంటే మనం ఏ జోన్కి అప్లై చేస్తే మనకి కరెక్ట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా నేను ఏంటంటే ఓకే ఎక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఓకే ఏ జోన్స్ అయితే బెటర్, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా నోటిఫికేషన్ వచ్చిన వీడియో చేస్తాను. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన ఒక 10 days వరకు అయితే ఎవరు కూడా అప్లై చేయొద్దు. ఓకే, కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. కాంపిటీషన్ అయితే మాత్రం ఈసారి పై చెప్పిన వివరాలన్నీ కూడా నేను అన్ని మీకే కనబడడం ఉంటుంది, చాలా కనబడతాయి. కాబట్టి ఈసారి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఓకే, కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, మన సీసీఎస్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట.